వెల్కమ్ టు వైఆర్బీ మీడియా హెల్త్ అండ్ బ్యూటీ. నేను మీ కళ్యాణి. ఈరోజు మనం ఆర్ఆర్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ సల్మా సుల్తానా మ్యామ్ని ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చాం. హాయ్ మ్యామ్, హౌ ఆర్ యూ? మ్యామ్, ఇప్పుడు థైరాయిడ్ డిజార్డర్స్ అనేవి ఎన్ని టైప్స్, అసలు థైరాయిడ్ అనేది ఎందుకు వస్తుంది? థైరాయిడ్ డిజార్డర్స్ అనేవి కొన్ని రకాలు ఉన్నాయండి. ఫస్ట్ వచ్చేసి హైపర్ థైరాయిడిజం. హైపర్ థైరాయిడిజంలో ఏమవుతుందంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది తగ్గిపోతుంది. దానివల్ల T3 T4 అవి ఇంక్రీజ్ అవుతాయి మన బ్లడ్ లెవెల్స్లో. నెక్స్ట్ వచ్చేసి హైపోథైరాయిడిజం అండి. హైపోథైరాయిడిజంలో ఏమవుతుందంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది పెరిగిపోతుంది. T3 T4 అనేవి తగ్గిపోతాయి. మనకి మెటబాలిజంకి అవసరమైన ఈ హార్మోన్స్ తగ్గిపోతాయి. ఇంకో రకం వచ్చేసి హాషిమోటోస్ థైరాయిడైటిస్ అంటారు. ఇది ఆటో ఇమ్యూన్ థైరాయిడైటిస్. ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టమే మన గ్లాండ్స్కి అగెయిన్స్ట్గా యాక్ట్ చేస్తుంది. అప్పుడు ఇన్ఫ్లమేషన్ వచ్చి మనకి హైపోథైరాయిడ్ ఫస్ట్ ఇనీషియల్గా హైపర్ లాగా అనిపిస్తుంది, దాని తర్వాత హైపోలాగా మారిపోతుంది. తర్వాత వచ్చి కొంతమందికి ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, హైపోథైరాయిడిజం వస్తుంది. ఎందుకంటే అప్పుడు బాడీ రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దానివల్ల మనకి హైపోథైరాయిడిజం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత ప్రెగ్నెన్సీ అయిపోయాక అంటే పోస్ట్ పార్టం అయిపోయిన తర్వాత డెలివరీ అయిపోయాక అప్పుడు కూడా మనకి హైపోథైరాయిడిజం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చే కండిషన్స్. ఇంకా ఏముంటాయంటే ట్యూమర్స్ ఉంటాయండి థైరాయిడ్లో. ఒక్కొక్కసారి అది బినైన్ ఉండొచ్చు, మ్యాలిగ్నెంట్ ఉండొచ్చు. బినైన్ అంటే దాన్ని అంత భయపడాల్సిన అవసరం లేదు. మ్యాలిగ్నెంట్కే మనం కొంచెం వేరే రేడియేషన్, కీమోథెరపీ అట్లా తీసుకోవాల్సి వస్తుందండి.